అంటే ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ జస్టిస్ ఎన్టీ రామారావు గారికి ముందు పెద్దగా జరగల. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే సోషల్ జస్టిస్ అనే దానికి నిజమైనటువంటిది. బీసీలని ప్రోత్సహించిన, ఎస్సీల్లో వర్గీకరణ కోసం ఇప్పుడు మీరన్నారు జగ్జీవన్ రామ్ గారి స్టాచ్యూని పెట్టడమే కాకుండా వారి బర్త్‌డేని అధికారికంగా ఒక సెలవుగా ప్రకటించడం ఇవన్నీ కూడా అంటే సోషల్ జస్టిస్‌కు పెద్దపీట వేసిన పరిస్థితి రామారావు గారు. మీరు ఇందాక అన్నారు కదా సోషలిస్ట్ అనేది ఆయనకి ఎక్కడో ఉందేమో అని. ఇవన్నీ ఒక రకంగా సర్ఫేస్ అయ్యాయేమో అనుకుంటానండి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత. ప్లస్ ఒక అవకాశం లభించింది ఆయనకి. వెనుకబడినటువంటి వర్గాల్లో ఉన్నటువంటి వారిని డెఫినెట్గా మనం ముందుకు తీసుకురావాలి అనేటువంటి భావన కావచ్చు, లేకపోతే ఎస్సీస్లో మీరు ఇందాక ఇప్పుడు జగ్జీవన్ రామ్ గారు స్టాచ్యూని పెట్టారంటే ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఏదో పొలిటికల్గా కాదు, బట్ ఆయన నమ్మినటువంటి విషయం వీరందరినీ కూడా అణగారిన వర్గాల్ని మనం ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేటువంటి ఒక భావన. సో డెఫినెట్గా ఏంటంటే అంతకు ముందు వరకు కూడా ఏదైనా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేటువంటి భావన ఉండేదేమో కానీ రామారావు గారు వచ్చిన తర్వాత అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు, బట్ నిజమైనటువంటి సామాజిక న్యాయం. ఏదైతే అంటే అనామలీస్ ఉన్నాయో వాటిలన్నింటినీ సరి చేయాలి అనేటువంటి ఆలోచన అన్నీ మనం చేయగలిగామని కాదు, బట్ డెఫినెట్గా చేయాలి అనేటువంటి భావన. అంటే ఉన్న అంటే హార్డ్లీ ఆయన అధికారం ఉన్నది 7 సంవత్సరాలండి. 7 సంవత్సరాలు చూసినట్లయితే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కావచ్చు, సోషల్ జస్టిస్ కావచ్చు, పేదలకి ముఖ్యంగా ఆయన అంటే ఏ అంశంలో మాట్లాడినా పేదలు అనేటువంటి పదం లేకుండా ఇన్వేరియబుల్గా పేదలు అనేటువంటి వర్డ్ ఎక్కువ వస్తుందండి. దానికి ఏంటి కారణం? ఈ అనుభవం అని చెప్పి ఎందుకు అనుకోకూడదండి. ఇందాకన్నట్టు పేదరికం నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఎన్నో అవమానాలు కూడా జీవితంలో ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, కష్టపడి నిలదొక్కున్నటువంటి వ్యక్తి, ఇవన్నీ జీవితానుభవాలే కదండి వారికి. సో ఇవన్నీ కూడా ఐ థింక్ ఆ పేదల పట్ల ఆయనకున్నటువంటి హ్యూమెన్నెస్ అనే మానవతా భావం అనేది. ఒకసారి మా అమ్మాయి వెళ్ళిందండి మా నాన్నగారి దగ్గరికి. వెళ్తూ అంటే మా అమ్మాయి అబ్బాయి ఇద్దరు అమెరికాలో పుట్టినటువంటి వారు కదా, బికాస్ నాకున్నటువంటి ఇబ్బందుల వలన. సో మా అమ్మ వెళ్ళి నాన్నగారితో ఒకానొక సందర్భంలో నవ్వుతా అంది, నాన్న అమ్మ నాన్న తాతగారు అమ్మ నాన్న హిందువులు, ఎందుకంటే వారు ఇక్కడే పుట్టారు, నేను క్రిస్టియన్ని, నేను అమెరికాలో పుట్టాను కాబట్టి అని. ఎందుకు వచ్చిందో తనకు ఆలోచన నాకు తెలియదు, బట్ నాన్నగారి దగ్గర వెంటనే సాధారణంగా నా స్థాయి వ్యక్తులు అయితే మనం ఏమంటాం, లేదు లేదు మీ అమ్మ నాన్న ఏదైతే నువ్వు అదే ఏదో మనం ఒక లెక్చర్ ఇచ్చేవాడు మేము. కానీ ఆయన ఏమనలేదు, చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నారు, అమ్మ నువ్వు క్రిస్టియన్నా హిందువా అనేటువంటి విషయం కాదు నువ్వు ఆలోచించవలసింది, నీలో మానవత్వం ఉన్నటువంటి మనిషివా కావా అనేటువంటి విషయం మీద నీ దృష్టి ఉండాలి అని చెప్పి వారు చెప్పారు చిన్న చైల్డ్కి కూడా. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇందాక మనం అనుకున్నాం చూడండి, మానవత్వం అనేది అది దట్ మస్ట్ హ్యావ్ డెఫినెట్లీ ఇన్స్పైర్డ్ హిమ్ అని నేను అనుకుంటాను. ఒక ఫ్యామిలీ మెంబర్గా మీకు వారి గురించి అనేక అంశాలు అన్నీ తెలుసు. ఇప్పటికీ ఎన్టీ రామారావు గారి మీద చాలా పుస్తకాలు వచ్చినాయి. కొంత అంటే ట్రూత్స్ ఉండొచ్చు, హాఫ్ ట్రూత్స్ ఉండొచ్చు, డిస్టార్షన్స్ ఉండొచ్చు, తెలియనట్టుగా రాసి హియర్సే ఎక్కువ ఇవన్నీ. అంటే మీరు కనుక ఇదంతా ఆయన జీవిత చరిత్రను రాస్తే, ఎందుకంటే ఇవాళ ఆయన జీవిత చరిత్ర పాఠ్యాంశంగా కూడా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మీరు మరి ఎందుకు అటెంప్ట్ చేయట్లేదు ఆయన జీవిత చరిత్రని? ఇంతవరకు అసలు మీరు బాగా రాస్తారని కూడా నాకు ఐడియా ఉంది. నాకంటే వెంకటేశ్వర గారు బాగా రాస్తారేమోనండి. కానీ అటువైపు నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. బట్ నవ్ దట్ మీరు అన్నారు కాబట్టి ఒథెంటిక్గా మీరు అన్నట్లుగా ఒథెంటిక్గా ఏమన్నా ఉంటే బాగుంటుంది అనేది, ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా కొంతవరకు ప్రయత్నం చేశారు అనేటువంటి విషయం నాకు వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది. సో ప్రాబ్లీ ఫ్యూచర్లో వీ విల్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇటీవల కాలంలో సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రత్యర్థులు కొన్ని అవాస్తవాలను ప్రచారం చేయటం, అట్లానే రకరకాలుగా వెళ్తున్న సమయంలో అంటే అంత స్థాయి ఒక దేవుడు అంటే అభిమానులకి దేవుడు ఆయన, రాజకీయాల్లో ఈజ్ ఏ టవరింగ్ పర్సనాలిటీ. అటువంటి పర్సనాలిటీ మీద కొన్ని వాస్తవాలతో మీలాంటి వాళ్ళు, మీరు వారి కుమార్తె కాబట్టి మీకు తెలిసిన విషయాలు మిగతా వాళ్ళకి తెలియవు.
కాబట్టి మీరు రాస్తే దానికి పూర్తి పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందేమో అని అనుకుంటున్నాను. అదే వీళ్ళు ప్రయత్నం చేస్తామండి, ఆలోచిద్దాం. నేను ఇందాక అన్నట్టుగా ఆ దిశగా ఇప్పుడు ఇంతవరకు నేను ఆలోచించలేదు. బట్ నేననే కాదు, నేను ఇందాక అన్నట్లుగా అనేక మంది అంటే ఆయనతోటి పరిచయం ఉన్నటువంటి వారు, వివిధ రంగాల నుండి ఉన్నటువంటి వారు ఉన్నారు. సో ఎవరితోటి నాన్నగారు ఐ మీన్ ఎలా మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది ఆయనకి ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి ఈ స్ఫురణ ఉండేదన్నమాట. సో ఐ థింక్ అందరి అనుభవాలు క్రోడీకరించవలసినటువంటి అవసరం ఉన్నదేమో. ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచిస్తాను. ఇంకోటండి, ఎన్టీ రామారావు గారికి అభిమానులకు ఉన్న బాండింగ్ నిజానికి వేరే వాళ్ళ విషయంలో మనం చూడలేం. అంటే ఇప్పటికీ కూడా ఆయన చనిపోయింది మనకి తెలుసు 96. ఇప్పటికీ కూడా ఆ ఎన్టీ రామారావు గారి పేరు మీద కొన్ని గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ పెట్టుకొని ప్రతిరోజు వాళ్ళు ఏ సినిమాలు వస్తున్నాయి, ఎన్టీ రామారావు గారి అందులో కథ ఏంటి, దాంట్లో అంటే అది రికార్డ్స్ ఏంటి అని ఇప్పటికీ అభిమానులు ఆ విధమైనటువంటి దీంట్లో ఉన్నారండి. అది ఒక నేకోవటం బహుశా ఎన్టీ రామారావు గారికి చెల్లిందేమో. అంటే ఈ జనరేషన్ కూడా ఫాలో అవటం అనేది గొప్ప విషయం కదా. డెఫినెట్గానండి. ఎందుకంటే సాధారణంగా ఒక జనరేషన్ గుర్తుపెట్టుకుంటే గొప్ప అని మనం అనుకుంటాం. బట్ నాట్ దట్ నెక్స్ట్ జనరేషన్ కాకుండా ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా. మొన్న నేను యునైటెడ్ నేషన్స్కి వెళ్ళినప్పుడు ఒక తెలుగు ఫ్యామిలీ కనపడితే వాళ్ళు నవ్వుతా చెప్తున్నారు, అమ్మ రామాయణ మహాభారతాలు ఇప్పుడు పిల్లలకి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి చెప్తే వాళ్ళకి ఆ పేషెన్స్ ఉండదు, ఓర్పు ఉండదు, లేదా వాటిని జీర్ణించుకునేటువంటి శక్తి కూడా వాళ్ళకు ఉండదు. అందుకని మేము ఏం చేస్తున్నామంటే రామారావు గారి సినిమా పెట్టి చూపిస్తున్నాము రామాయణ మహాభారతాలు చెప్పాలంటే. సో వారికి కూడా రామారావు గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. సో అది కూడా గొప్పే కదండి. ఇక లాస్ట్ అండి, అంటే అభిమానుల కోరిక ఏంటంటే భారతరత్న రావాలి ఎన్టీ రామారావు గారికి అని. సరే, భారతరత్న ఇవ్వాలి తప్ప ఇప్పించుకునేది కాదనేది ఒక వాదన ఉందనుకోండి. బట్ ఆ డిలే అవడానికి ఏంటి, ఏమన్నా రాజకీయపరమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయపరమైనటువంటి కారణాలు ఉంటాయని నేను అనుకోవట్లేదండి. ఇప్పుడు నౌ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. స్టేట్ గవర్నమెంట్ డెఫినెట్గా పూనుకుంటే అవుతుంది. నా వైపు నుండి అయితే నేను 2-3 సందర్భాల్లో ఆల్రెడీ నేను రాయటం జరిగింది. వారి అన్ని విధాలా కూడా అర్హులు అనేటువంటి విషయం. బట్ మీరు ఇందాక అన్నటువంటి మాట నేను పదే పదే అనేక సందర్భాల్లో చెప్పాను. కోట్లాది మంది హృదయాల్లో ఆయన కొలువున్నటువంటి సందర్భంలో ఈనాటికి కూడా నావాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, నాన్నగారికి వైస్రాయ్ ఎపిసోడ్ జరిగిన తర్వాత స్టేట్ వైడ్ టూర్ ప్లాన్ చేస్తున్నారు. అప్పటికే ఆరోగ్యం కొంచెం దెబ్బతింది, క్షీణించింది. విజయవాడలో పెట్టాలి. అప్పుడు నేను వెళ్ళి నాన్నగారు టూర్ అండి, స్టేట్ వైడ్ టూరు ప్లస్ విజయవాడ సింహగర్జన పెట్టాలని. అప్పుడు నేను వెళ్ళి నాన్నగారిని అడిగాను, నాన్న మీకు ఆరోగ్యం సహకరించట్లేదు, మీరు అన్నీ చూశారు, హైట్స్ చూశారు, లోస్ చూశారు, ఇంకా ఏమిటి మీరు ఇప్పుడు వెళ్ళాలా అని అడిగినప్పుడు ఆయనకి ఇట్లా మొట్టే అలవాటు ఉంది సార్, సన్నగా తల మీద మొట్టే అన్నారు. అమ్మ చిన్నమ్మ, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా సరే వెళ్ళి రామారావు ఎవరు అని అడిగితే గుండెల మీద చేయి వేసుకుని నావాడు అంటారు, మావాడు అని కూడా అనరు. దాంట్లో ఎంత ప్రేమాభిమానం ఉన్నాయో నువ్వు గుర్తించు అని చెప్పి నాన్నగారు అన్నటువంటి మాట. ఎందుకంటున్నానంటే అంత అభిమానించేటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరు ప్రేమించేటువంటి వ్యక్తి రామారావు గారు. అంటే అభిమానులకి ఒకటి ఉందండి, నాకంటే గొప్ప అభిమానులు లేడని ప్రతి ఒక్కరు అనుకుంటారు ఎన్టీ రామారావు గారి విషయంలో. సో అంత కోట్లాది మంది హృదయాల్లో ఇవాళకి కూడా చెరగని ముద్ర వేసుకుని ఉన్నటువంటి రామారావు గారికి భారతరత్న ఇస్తేనే గౌరవం అని అంటే ఐ థింక్ మనం వీ హ్యావ్ టు థింక్ బియాండ్. పూర్ణత వస్తుంది అనేది. బట్ డెఫినెట్గా అందరి ప్రయత్నం కూడా అటువైపే ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది శ్రీమతి పురంధరేశ్వరి గారు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పినటువంటి కొన్ని విశేషాలు. మళ్ళీ మరొక ఇంటర్వ్యూలో మరికొన్ని విశేషాలతో మళ్ళీ వారిని ఇంకోసారి ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.